హర్యానా రైతులు ఈ నెల 13న చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతూ ఉండడంతో వారిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రధాన రహదారులపై భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిస్సార్, ఫతేబాద్, సిస్రా జిల్లాల్లో పూర్తిగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. ఏ ప్రాంతాల్లో వాయిస్ కాల్స్ మినహా ఇంటర్నెట్, SMS సేవలను నిలిపివేసింది. ఈ నెల 13వ తేదీ వరకు అన్ని రకాల టెలికాం సేవలపై ఆంక్షలు విధించింది. పంటలకు కనీస మద్దతు ధర గతంలో ఆందోళన సందర్భంగా రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తూ దేశంలోని పలు రైతు సంఘాలు ఈ నెల 13వ తేదీన చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. రైతు సంఘాల నేతలు ఇప్పటికే ఒకసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరపగా అవి సఫలం కాలేదు. దీంతో చలో ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరి రైతన్నలంతా రైతు సంఘాల వాళ్ళు చలో ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు కదా, మరి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్ష విధిస్తోంది, ఏమేం చేస్తోంది? రైతులు ఫిబ్రవరి 13న చలో ఢిల్లీ కార్యక్రమం పిలుపునిచ్చిన నేపథ్యంలో 7 జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్, బల్క్ SMS సేవలను హర్యానా ప్రభుత్వం నిలిపేసింది. మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అంబాలా, కురుక్షేత్ర, కైదాల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్ అదే సిస్రా జిల్లాలో ఫిబ్రవరి 11 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13 రాత్రి 12 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని ఈ మేరకు ఆదేశాలను పాటించాల్సిందిగా హర్యానా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు తెలియజేశారు. అయితే వ్యక్తిగత SMS, మొబైల్ రీఛార్జ్, బ్యాంకింగ్ SMS, వాయిస్ కాల్స్, బ్రాడ్బ్యాండ్, కార్పొరేట్, డొమెస్టిక్ ఈజీ లైన్స్ కు మినహాయింపు అయితే ఇచ్చారు. రైతులు పిలిపించిన కార్యక్రమం వల్ల 7 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలగకుండా శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని డీజీపీ సిఐడి హర్యానా తన దృష్టికి తీసుకొచ్చినట్లు హర్యానా జాయింట్ సెక్రటరీ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనిపై కేంద్రం దృష్టి సాధించింది. రైతులు చేసిన ఈ ఆందోళన కర్తవ్యం వేలని చేసి హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంది. కిసాన్ సంయుక్త మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి 200 పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. ఇక గత కొంతకాలంగా కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని రైతుకు పింఛను, పంటల బీమా 2020 ఆందోళనలో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్ రైతులు నిరసన చేస్తున్నారు. కాగా మంగళవారం అంటే ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీకి ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. దీంతో అప్రమత్తమైనటువంటి హర్యానా, పంజాబ్ పోలీసులు మునుపటి చర్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గత ఆందోళనలో క్రియాత్మకంగా పనిచేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి రాజధానులకు రైతులు ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులో ఇసుక బస్తాలతో గోడలు, సిమెంట్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతు సంఘాలను హెచ్చరించాయి. మరి అయితే ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రైతు సంఘాలకు సంబంధించి గతంలో కూడా చర్చలు జరిపి అనేక మార్లు రైతులకు పిలిపించి మాట్లాడి సమస్యను సాల్వ్ చేసినప్పటికీ రైతులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఇప్పుడు రైతులు మరోమారు ఆందోళన చేస్తారు. ఈ ప్రభుత్వానికి చివరి పార్లమెంట్ సమావేశాలకు రావడంతోనే 8వ తేదీని చేయాలని అనుకున్నారు, కానీ అవ్వలేదు. మరి 13వ తేదీకి పోస్ట్పోన్ చేశారు. 13వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, సరిహద్దుల్లో భద్రతను గట్టిగా చేయాలి. ఢిల్లీ లోపలికి సరిహద్దుల నుంచి రైతులు ఎవరు కూడా ఆందోళన చేసుకుంటూ రాకూడదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఢిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందుకు తగినట్టుగా చర్యలు తీసుకున్న కేంద్ర సిఆర్పీఎఫ్ అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే రామకృష్ణ, ఎన్నికలు సమీపిస్తున్న లోక్సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న ఈ వేళ ఇలా రైతు సంఘాల నేతలను, రైతన్నలను ఇంత కట్టడి చేయడం వలన మరి అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు?
ఇదంతా కూడా ఒక ఎన్నికల స్టంట్గానే అనుకుంటూ ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా రైతులు కావాలని ప్రతిపక్ష పార్టీల రైతున్న ప్రభుత్వం మీద ఎగదొస్తుందని చెప్పి కూడా బీజేపీ అలాగే బీజేపీ తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తుంది. ఇది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రోత్సాహం అని చెప్పి చెప్తుంది. ఏదైనా సరే రైతుల విషయంలో చాలా పాజిటివ్ గా ఉన్న రైతులకు తగిన న్యాయం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.